వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే సతీష్ సూర్యనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనపర్తి నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచాయి. పెద్దపూడి మండలంలో రైతు భరోసా, పంట నష్టపరిహారంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీనివల్ల ఎకరానికి 10,000 వరకు రైతులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుసరిస్తున్న విషపూరిత సంస్కృతిని ఆయన తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఘనంగా సన్మానం చేస్తామని హెచ్చరించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే సుళ్ళు రామకృష్ణారెడ్డి కొన్ని సుళ్ళు కబుర్లు చెప్పడం జరిగింది. దానిపైన ఒకసారి ప్రజలందరి దృష్టికి కూడా కొన్ని విషయాలు తీసుకురావడం ఉద్దేశంతో ఈ వీడియో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా అది రైతులకు సంబంధించిన మీటింగ్. ఆ మీటింగ్లో ఏం మాట్లాడాలి? ఆ ర్యాలీలోనూ రైతులకు ఆ ప్రభుత్వం ఏం చేసింది, రైతులకు ఏం మేలు చేసిందని చెప్పాలి. అవి ఏమీ చెప్పలేదు. అంటే చేసింది ఏమీ లేకే చెప్పలేదు. అది మానేసి వేరే విషయాలు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయనకు దమ్ము ఉంటే మొదటి సంవత్సరం రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టాం, అదేవిధంగా మొన్న రైతులకు పెద్దపూడి మండలంలో కూడా రైతులు చెప్పడం జరిగింది, సుమారు 10,000 వరకు కూడా ఎకరానికి మేము నష్టపోయాం ఈ ఎమ్మెల్యే నిర్వాహకం వల్లని క్లీన్గా వాళ్ళే వీడియోల్లో కూడా మాట్లాడడం జరిగింది. వాటిపైన వేటివి కూడా సమాధానం చెప్పలేదు. క్రాప్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేకపోయారన్నా చెప్పలేదు. రైతులకు నష్టపరిహారం ఎక్కడన్నా ఇచ్చారా? క్రాప్ నష్టం, పంట నష్టం అది ఇవ్వలేదు. ఈ విషయాలు ఏమీ చెప్పలేదు. అంటే ఎందుకు చెప్పలేదు? అవేమీ రైతులకు ఏం చేయలేదు కాబట్టి. మొదటి సంవత్సరం రైతు భరోసా కొట్టేశారు. అవన్నీ మానేసి అంటే రైతుల గురించి ఏం మేలు చేసామన్నది చెప్పే అవకాశం లేక నా పైన, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలపైన కూడా కొన్ని వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎవరు లెక్కలు వాడుకుంటే ఒక్కొక్కరిని కూడా తీసుకువెళ్ళి ఘనంగా సన్మానం చేస్తాను, స్క్రిప్ట్లు ఎవరిస్తున్నారో వాళ్ళకు కూడా చేస్తానని అంటున్నారు. రామకృష్ణారెడ్డి, నేను ఒకటి అడుగుతున్నాను సూటిగా, అంటే నీ దృష్టిలో సన్మానం అంటే తీసుకువెళ్ళి నీ అనుచరుల చేత కొట్టించడం, బాధించడం, నానా రకాలుగా హింసించడం, అదా నీ సంస్కారం? అదా నీ దృష్టిలో సన్మానం అంటే? నీ స్క్రిప్ట్ అంటావు మాట్లాడితే. ఒకరు స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదు, యథార్థాలు మాట్లాడడానికి స్క్రిప్ట్ ఏంటి? నీలాగా అబద్ధాలు చెప్పి కూడా స్క్రిప్ట్ కావాలి. ఏదో రకంగా మాట్లాడాలంటే స్క్రిప్ట్ దగ్గర నీకు ప్రిపేర్ చేయకపోతే నువ్వు అబద్ధాలు ఆడలేవు, చెప్పలేవు. నిజాలు మాట్లాడేటప్పుడు నిర్భయంగా ఎప్పుడైనా మాట్లాడతాం. ఇవన్నీ వాస్తవాలే మేము మాట్లాడుతున్నాం, ఒక స్క్రిప్ట్ అవసరం లేదు. ఈ స్క్రిప్ట్ రాసే వాళ్ళకి అందరికీ కూడా సన్మానం చేస్తామని నువ్వు చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం ఒకటే చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని ఒక కొత్త సంస్కృతిని ప్రారంభించావు. మన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని, అపోజిషన్ వాళ్ళని తీసుకువెళ్ళి హింసించడం, రకరకాలుగా వాళ్ళపైన దౌర్జన్యాలు చేయడం, కొత్త సంస్కృతిని నువ్వు నేర్పో. నీ దృష్టిలో సన్మానం అంటే అదే రైటే. ఎస్, వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే, గుర్తుపెట్టుకో. ఈవేళ నువ్వు వేసిన బాట రేపు రాజబాట అవుతుంది.